సూర్యభగవాను శుక్లపక్ష సప్తమి నాడు మాఘమాసంలో ఉపాసించాలి. దీనివల్ల అస్యరత్నం సువర్ణంచ రక్తవస్త్రంచ ధాన్యకం, మంచి మంచి గుర్రములు దొరుకుతాయి, వాడికి శ్రేష్టములైన వాహనములు దొరుకుతాయని అర్థం. సూర్యోపాసన వల్ల అస్యరత్నం పొందుతాడు అంటే అర్థం ఏంటి? గొప్ప గుర్రం పొందుతాడని ఒక అర్థం. మంచి వాహనం, గొప్ప కారు కొంటాడనమాట, మంచి అద్భుతమైనటువంటి వాహనం దొరుకుతుంది. ఆ తర్వాత సువర్ణం, బంగారం లేకపోతే ఏమిలో శోభ, అంచేత బంగారం లాంటి నగలు, బంగారం లాంటి పిల్లలు కూడా ఉంటారు. ఆపై ఏమవుతుందిట? వరుసగా రక్తవస్త్రంచ, మంచి అద్భుతమైన పట్టు వస్త్రాలు కూడా. ఇక్కడ రక్త వస్త్రం అంటే కేవలం ఎర్ర వస్త్రం అనే కాదు, పట్టు వస్త్రాలు మొదలైనవి దొరుకుతాయి, మంచి మంచి బట్టలు దొరుకుతాయని అర్థం. ధాన్యాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా మనకి శుభం కలిగిస్తాయి. సూర్యోపాసన చేసేవాడు ఇవన్నీ సూర్యుడి వల్ల వస్తున్నాయి కనుక దానం కూడా చేస్తే మంచిదన్నారు. దదాతి భాస్కర ప్రీత్యా, సూర్యభగవానుడి ఉపాసన చేసిన వాడు సూర్యునికి ప్రీతి కలిగించేటందుకోసం మంచి వాహనములను కానీ, బంగారమును కానీ, ఎర్రని బట్టలను కానీ, ధాన్యమును కానీ దానం చేస్తే మంచిది. కలియుగం కారు దానం చేసేవాడు ఎవడున్నాడులేండి, వాడికి వాడే కొనుక్కోవడం మర్చిపోయిన రోజులు ఇవి. అంటే మంచివాళ్ళు ఉంటే ఇస్తారు, అది వేరే విషయం. ఇక్కడ వాహన దానం చేయలేకపోతే ఏం చేయాలన్నమాట? వెండితో కానీ, ఇత్తడితో కానీ, గుర్రాల బొమ్మలు ఉంటాయి, ఏనుగులు, అలాంటివి దానం చేయమన్నారు. అలా చేసేవాళ్ళు ఉన్నారు. గోదానం అంటే గోవుని ఇవ్వలేకపోతే ఇంత వెండి గోవు ఇవ్వటంలా పావలాకు 10 రూపాయకి వచ్చేవి ఉంటాయి కదా. ఇప్పుడు పావలాకు విలువ లేదనుకోండి, కొంచెం తక్కువగా వచ్చేవేవో దొరుకుతాయి, వాటిని ఇచ్చేయచ్చు. ఎర్ర బట్టలు కూడా ఇమ్మన్నారు, ధాన్యాలు కూడా ఇవ్వడం మంచిది. దానివల్ల ఇచ్చేది స్వల్పమైతే ఈశ్వరానుగ్రహం బాగా కలిగి అనంతములైన ఫలితములు వస్తాయి. సూర్యభగవానుడికి ఇష్టమైన ఒక మంత్రం చెబుతున్నాను, వినండి. భాస్కరాయ విద్మహే సహస్రరశ్మయే ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్. ఈ మంత్రం 96వ శ్లోకం సృష్టిఖండములో. ఎన్నో శ్లోకం అని చెప్పాము? ఇది 97వ శ్లోకం, అధ్యాయం 77. చాలా గొప్ప మంత్రం. సృష్టిఖండంలో ఇది 77వ సర్గ, 77వ అధ్యాయం అంటారు. కొన్ని చోట్ల సర్గ, కొన్ని చోట్ల అధ్యాయం అంటారు. ఇందులో మాత్రం ఏమన్నాడంటే సప్తతితమోధ్యాయ అంటే 77వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సూర్యభగవానుడి మంత్రాన్ని 96వ శ్లోకంలో చెప్పారు. ఏమిటా మంత్రం? భాస్కరాయ విద్మహే సహస్రరశ్మయే ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్. జప్య ఏష పరప్రోక్త సప్తమ్యాం విజయావహ. సప్తమి నాడు, ఏ సప్తమి నాడైనా ఈ మంత్రమును జపించవచ్చు. అందున మాఘమాసంలో శుక్లపక్షములో రథసప్తమి నాడు ఈ మంత్రమును ఎంత ఎక్కువ జపం చేస్తే అంత మంచిది. పైగా విచిత్రం ఏంటో తెలుసా? ఈ మంత్రమును భూమి మీద పుట్టిన ఎవడైనా భక్తి కలిగిన వాడు శుచిగా ఉన్నప్పుడు జపించవచ్చు. మళ్ళీ బయట ఉన్నప్పుడు, అశుచిగా ఉన్నప్పుడు, మైలు వచ్చినప్పుడు, అలాంటప్పుడు కాకుండా శుచివంతుడైన వాడు ఎవడైనా స్త్రీ, పురుష, నపుంసక, తిర్యక్, జడ ఆది భేదము లేకుండా జపించవచ్చు. తిర్యక్కులంటే పక్షులు మొదలైనవి, జడములు అంటే చెట్లు, కొండలు. చెట్లు కూడా జపం చేస్తాయి, కొండల్లో కూడా పర్వతరాజులు లేరు, వాళ్ళంతా జపం చేయొచ్చు, ఎవరైనా చెయ్యొచ్చును. ఇలా సప్తమి నాడు ఈ మంత్రాన్ని జపం చేస్తే విజయము లభించి తీరుతుంది. ఈ మంత్ర జపం చేస్తూ అర్ఘ్యప్రదానం చేసే విధానం ఒకటి చెప్పారు ఇక్కడ. ఎదురుగుండా ఓ పెద్ద విశాలమైన గిన్నె పెట్టుకోండి, అంటే 2 చేతులు పట్టే గిన్నె పెట్టుకోవాలి. ఏం చేయాలి? కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని కంచం లాంటిదో, ఇత్తడితో తయారు చేసిందో, మూకుడో, ఇంకోటో మీ ఓపికను బట్టి కొంచెం విశాలంగా ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో నీళ్లు పొయ్యాలి. ఆ నీళ్లలో కరవేర పుష్పములు వేయాలి, అంటే గన్నేరు పువ్వులు. కరవేరం అంటే ఏమిటి? గన్నేరు. మళ్ళీ ఆ గన్నేరులో కూడా ఎర్రవైతే మరీ మంచివట. రక్త కుంకుమ సన్నిభై అన్నారు, అంటే ఎర్రగా కుంకుమ లాంటి పువ్వులు, ఎర్రగన్నేరు పువ్వులు, ఇంకా ఎర్రని పువ్వులు, జపా పుష్పాలను ఉంటాయి కదా, దాసాని పువ్వులు. మన వాళ్ళు అగ్ని పువ్వులను కూడా పిలుస్తారు, కానీ
అది అసలు పేరు జపాపుష్పం. ఈ సత్తుపల్లి, కల్లూరు ఆ ప్రాంతాల్లో రోడ్డు పక్కన కనపడతాయి, ఎర్రగా నిప్పుల్లాగా పూసి ఉంటాయి అన్నమాట. ఆ అగ్ని పుష్పాలు ఉన్నాయి చూసారా, వాటిని సంస్కృతంలో జపా కుసుమములు అంటారు. ఆ జపా కుసుమములు ఇంకా గులాబీలు ఇలాంటి ఎర్రని పువ్వులు ఈ నీళ్లలో వెయ్యాలి. 2 చేతులతోటి ఈ పువ్వులు నీళ్లు కలిసి తీసుకుని సూర్యుడికి ఎదురుగుండా నిలబడి భాస్కరాయ విద్మహే సహస్ర రశ్మయే ధీమహి తన్న సూర్య ప్రచోదయానితనే మంత్రమును జపిస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తే అటువంటి వాళ్ళు అనేక శుభములు పొందుతారు, సిద్ధులు పొందుతారు. ఇలా అర్ఘ్యమిచ్చేవాళ్ళు 12 గంటల దాకా భోజనం చేయకూడదు. ఉదయం పూట శరీరం నిలబడకపోతే పాలు తినచ్చు, పాలు తాగొచ్చు. పాలు అంటే మళ్ళీ 2 కుండల, కేవలం 1 గ్లాసు మాత్రమే, అది కూడా చిన్న గ్లాసు పాలు మాత్రమే తాగమన్నాడు. గ్లాసుతో తాగొచ్చు కదా అంటే దీనికోసం ఇంత గ్లాసు చేయించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు, లోటాలు. అందుకని 1 గ్లాసు లేక 2 గ్లాసుల కంటే ఎక్కువ పాలు తాగకుండా ఆ 1 పూట అలా ఉండగలిగిన వాళ్ళు చేయమన్నాడు. ఈ అర్ఘ్యం మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఇచ్చాక, ఉదయం ఇవ్వాలి అర్ఘ్యం ఇలాగే ఎర్ర పువ్వులతో నీళ్లతో, మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇచ్చాక అప్పుడు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో భోజనం చేయాలి. కాబట్టి 12 దాకా ఉపవాసం ఉండగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్రతం చేయాలి. ఉదయం పూట కాఫీ తాగడానికి లేదు, ఇలాంటప్పుడు కేవలం పాలు మాత్రమే తాగాలి. పొద్దున్నే లేవగానే కాఫీ తాగకపోతే కొంతమందికి పిచ్చెక్కిపోతుంది, జుట్టు పీకేసుకుంటారు. ఈ కాఫీ టీలు ఈ పూట నిషేధం, ఇలాంటి దరిద్రాలు నిషేధం. కేవలం పాలు మాత్రమే చెప్పారు కనుక పాలల్లో ఇంకేసి అల్తీ వేయకూడదు. బోర్నవిటా వేసుకోకూడదా అని ఒకళ్ళు, ఇంకా నయ్యమండి కోడిగుడ్డు పాలు తాగకూడదా అని అడిగింది ఒక ఆవిడ. ఏం చెప్పను నేను, నా కర్మగాలి. అందువల్ల అమాయకత్వం తెలియక అడిగారు. వాళ్ళేం కావాలని అడగలా, అన్యాయంగా అడగలేదు. పాపం వెర్రిది, భక్త శబరి లాంటిది. అందుకని నయం అక్కడ తాగింది కోడిగుడ్డుతో, ఇంకేమనలేదు. అందువల్ల ఎట్టి పరిస్థితులలోనూ పాలు తప్ప మరి ఏది 12 లోపు సేవించకూడదు. అది కూడా సేవించగలిగే శక్తి ఉంటే మాత్రం ఉపవాసం ఉండొచ్చట. అందుకే ఇలాంటి వ్రతం చేసేవాళ్ళు, గ్యాస్ ట్రబుల్స్ ఉన్నవాళ్ళు, షుగర్ పేషెంట్లు వాళ్ళు ఈ మంత్ర జపం చేయక్కర్లా. ఎందుకంటే వాళ్ళు 12 దాకా అయితే చచ్చిపోతారు కనుక. మూర్ఖత్వంతో కళ్ళు తిరిగిపోయే వాళ్ళకి ఈ వ్రతం చెప్పలేదు. శరీరము సహకరిస్తోంది, మేం కాఫీ టీలు తాగకుండా 12 దాకా ఉండగలం, కేవలం పాలతో ఉండగలం, అసలు పాలు తాగకపోయినా 12 దాకా ఉంటే మా శరీరం కొంప ముంచదు అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీలాంటి ఆరోగ్యవంతులు చెయ్యొచ్చు, వాళ్ళకి మాత్రమే నిర్దేశించారు. ఇంకా అలా 12 గంటల దాకా ఉండి అర్ఘ్యమిచ్చి సూర్యభగవానుడు అనుజ్ఞ తీసుకుని భోజనం చేసిన వాళ్ళు ఉన్నారే, ఇంకా ఆ ఫలమును ఎవ్వరూ చెప్పలేరటండి. సూర్యుడు కూడా చెప్పలేనన్నాడు, అంత గొప్ప ఫలితం ఇచ్చే గొప్ప వ్రతం ఇది. ఇటువంటి వాళ్ళ అవకాశాలు ఉంటే తండులం అంటే బియ్యములను, కూరగాయలను దానం చెయ్యాలి. ఆ తర్వాత బ్రాహ్మణోత్తములకి భోజనం పెట్టగలిగితే మరీ మంచిది. అందుకని ఇమాం అనంత ఫలదాం యః కుర్యాత్ సప్తమీం నరః, ఈ వ్రతము అనంత ఫలదాం అంటే ఏమిటనమాట, ఇంత అంత అని చెప్పడానికి వీలు లేనంత ఫలితం ఇస్తుంది. ఫలితం అంతం లేదు, అనంతం, లెక్కలేనంత అనమాట, ఇన్ఫైనైట్ ఆ ఫలితం. అటువంటి ఫలితం ఇస్తుంది. అటువంటి వ్రతం వల్ల సర్వపాప ప్రశమనీయం, ఈ వ్రత పూజ ఎలాంటిది, అన్ని పాపాలు తొలగిస్తుంది. ధనపుత్ర వివర్ధనీయం, ఈ పూజ ధనమును పెంచుతుంది, సంతాన ప్రాప్తి ఇస్తుంది. ఇప్పటికే సంతానం ఉంటే వాళ్ళను ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. ఇది కేవలం మాఘమాసంలోనే అనలేదండి. మాసి మాసి ద్విజశ్రేష్ఠ వ్రతం కుర్యాత్, ప్రతి మాసమునందు సప్తమి నాడు ఈ వ్రతం చేయొచ్చు. ప్రతి మాసంలో శుక్లపక్ష సప్తం వస్తుందిగా, అప్పుడల్లా ఈ వ్రతము కృత్వార్కతుష్టయే, సూర్యభగవానుడి ప్రీతికి చెయ్యండి, దానివల్ల ఎన్నో శుభములు ఉన్నాయి అన్నారు. సూర్యుడికి అనేకములైన వ్రతములున్నా సప్తమి వ్రతం చాలా ఇష్టం ఆయనకి.